హలో! మిలియనీర్స్ ప్రతి కంట్రీకి కూడా చాలా చాలా యూజ్‌ఫుల్ అండ్ కంట్రీ యొక్క ఆర్థిక వృద్ధిలో కూడా చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటారు. ప్రతి ఏటా అలాగే ప్రతి దేశంలో కూడా మిలియనీర్స్ సంవత్సరంకి పెరుగుతూనే ఉంటారు. అయితే ఇండియా నుంచి ప్రతి ఏడు కూడా వేల సంఖ్యలో మిలియనీర్లు విదేశాలకు తరలి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఈ ఏడాది దాదాపుగా 4,300 మంది మిలియనీర్లు ఇండియాను వీడే అవకాశం ఉందని, వీళ్ళలో ఎక్కువ మంది యూఏఈని తమ గమ్యస్థానంగా కూడా ఎంచుకుంటున్నారని, తమ టార్గెట్‌గా కూడా చేసుకుంటున్నారని అంతర్జాతీయ పెట్టుబడుల వలస సలహా సంస్థ హెన్లీ అండ్ పార్ట్నర్స్ ఒక తాజా రిపోర్ట్‌లో వెల్లడించడం జరిగింది. అయితే గతేడాది ఇదే నివేదిక ప్రకారం చూస్తే 5,100 మంది భారతీయ మిలియనీర్లు విదేశాలకు మకాం మార్చారు. ఎందుకంటే అక్కడ సౌకర్యాలు కానీ, అలాగే అక్కడున్నటువంటి సిట్యుయేషన్స్ కానీ, ఆ దేశాలు వాళ్ళకి కల్పించేటువంటి అసాధారణ సౌకర్యాలు కానీ, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని అందరూ కూడా మ్యాక్సిమం విదేశాలకు వెళ్ళడానికే వాళ్ళంతా ప్రయత్నిస్తూ ఉన్నారు. విదేశాలకి మకాం మారుస్తున్నారు. అయితే వరల్డ్ మొత్తం మీద అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ మిలియనీర్ల వలసల విషయంలో చైనా, యూకే తర్వాత వరల్డ్ వైడ్‌గా చూస్తే థర్డ్ ప్లేస్‌లో ఉంటుందని అంచనా. మరి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ ఇప్పుడు చైనాను అధిగమించింది. భారతీయ నికర మిలియనీర్లు చైనా కంటే 30% కంటే తక్కువగానే ఉన్నారు. అయితే భారత్ ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం వేల మంది మిలియనీర్లను కోల్పోతున్నప్పటికీ కూడా మరొక ఆనందించదగ్గ విషయం ఒకటుంది. అదేంటంటే దానికంటే ఎక్కువ సంఖ్యలో కొత్త సంపన్నులు పుట్టుకొస్తున్నారు. కొత్త సంపన్నుల్ని తయారు చేస్తూనే ఉందని ఆ నివేదిక పేర్కొంటోంది. ఇక గత దశాబ్ద కాలంలో దేశంలో 85% సంపద పెరిగినట్లుగా కూడా వెల్లడించింది. ఇలా వెళుతోన్న మిలియనీర్లలో చాలామంది భారత్‌లో వ్యాపార ప్రయోజనాలు కానీ, ఇళ్లను కానీ కలిగి ఉన్నారని, అలాగే భారత్‌లో ఆల్రెడీ మిలియనీర్స్ అని ఆ నివేదిక కూడా ఎత్తి చూపిస్తోంది. మరి ఇది కొనసాగుతున్న ఆర్థిక సంబంధాల్ని సూచిస్తోంది అని కూడా వెల్లడిస్తోంది. అంటే 2024 నాటికి వరల్డ్ వైడ్‌గా చూస్తే సుమారు 1,28,000 మంది మిలియనీర్లు వలసలు వెళ్తారని కూడా భావిస్తూ ఉన్నారు. వీరికి యూఏఈ కానీ, యూఎస్ఏ కానీ ఇష్టమైన గమ్యస్థానాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే అక్కడ సెక్యూరిటీ కానీ, అలాగే ఎకనామికల్‌గా అక్కడ వాళ్ళకి చేసే సపోర్ట్ కానీ, అలాగే టాక్సెస్ బెనిఫిట్స్ కానీ, ఇక ఆ తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ కూడా అండ్ మోరోవర్ అక్కడ బిజినెస్ ఛాన్సెస్ కానీ, ఇవన్నీ కూడా అలాగే అక్కడ లైఫ్ స్టైల్ అంటే చాలా అనుకూలమైన జీవనశైలి కానీ, అలాగే వాళ్ళు అక్కడికి వెళితే వాళ్ళ పిల్లలకి విద్యావకాశాలు అంటే హైయర్ స్టడీస్ కానీ, మంచి విద్యను అందించడానికి వాళ్ళ పిల్లలకి కానీ అండ్ మోరోవర్ హెల్త్ ఇష్యూస్‌కి సంబంధించి అంటే ఆరోగ్య సంరక్షణ అక్కడున్న వ్యవస్థలు కానీ మొత్తం జీవన నాణ్యతతో సహా వివిధ కారణాల వల్ల సంపన్న కుటుంబాలు వలస వెళుతూ ఉన్నాయి. మొత్తానికి ఈ సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తోంది. అయినప్పటికీ భారత్‌లో చాలా ఆనందించదగ్గ విషయం ఏంటంటే కొత్త మిలియనీర్లు పుట్టుకొస్తూనే ఉన్నారు. బట్ మిలియనీర్స్ ఫైనల్ డెస్టినేషన్ మాత్రం ఫస్ట్ యూఏఈ అవుతోంది. నెక్స్ట్ యూఎస్ఏ అవుతోందని మాత్రం ఆ సంస్థ నివేదికలో తెలియజేస్తోంది.